ఈ నెల 26న హైదరాబాద్లో ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకుడు బొమ్మరపోయిన కేశవులు తెలిపారు. ముదిరాజ్ విద్యావంతులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ ముదిరాజ్ల ప్రస్థానాన్ని వాస్తవాలను అక్షరబద్ధం చేస్తూ పిట్టల రవీందర్ పుస్తకం రాశారని, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న జలవిహార్లో ఈ నెల 26న జరగనున్న సదస్సులో ఈ పుస్తక ఆవిష్కరణ జరగనుందని తెలిపారు. ముదిరాజ్ జాతి స్థితిగతులను, వర్తమాన భవిష్యత్తులను కళ్లకు కట్టేలా పుస్తకాన్ని రచించారని చెప్పారు. ఈ పుస్తకావిష్కరణ సభకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, మరికొంతమంది ముదిరాజ్ ప్రజాప్రతినిధులు సైతం హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముదిరాజ్ మేధావులు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశపోయిన శంకర్ ముదిరాజ్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాలయ్య, పిట్టల శంకర్, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముదిరాజు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముదిరాజు విద్యావంతుల వేదిక సదస్సును విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధిక జనాభా ముదిరాజులు ఉన్నప్పటికీ కూడా ముదిరాజులు అన్ని రంగాలలో వెనుకబడతారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక, సామాజికంగా, అదేవిధంగా అన్ని రంగాల్లో రాజకీయంగా కూడా వెనుకబడతారన్న కారణంలో దృష్టిలో పెట్టుకొని మరి ముదిరాజుల మేధావులందరూ కలిసి మన హక్కులు సాధించే విధంగా దశలో ఈ నెల 26 హైదరాబాద్లోని జలవిహార్ నెక్లెస్ రోడ్ వద్ద మరి ఈ సదస్సు విద్యావంతుల వేదిక సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సుకు విద్యావంతులు, మేధావులు, ముదిరాజ్ బంధుమిత్రులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కూడా కోరుతాను. జై హింద్, జై ముదిరాజ్, జై తెలంగాణ. హైదరాబాద్లో జలవిహారులో ముదిరాజులకు విద్యా వేదిక సదస్సును మరి గౌరవ పెద్దలు వాకిటి శ్రీహరి గారి పశు గ్రామీణ విద్యుత్ శాఖ మహాత్యులు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ సమావేశానికి మా ముఖ్య ప్రముఖ అతిథులు ఎంపీ ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా ముదిరాజుల యొక్క కార్పొరేషన్ అధ్యక్షులు బొర్రా జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ గారు, అదేవిధంగా నీల మధు గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, మొత్తం అతిథులందరూ కూడా ఆ రోజు హాజరు కావడం జరుగుతుంది. ఆ రోజు జరిగే సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా గతంలో ముదిరాజులోని BCD నుంచి ఏకి చేర్చారు. GOMS 15 ద్వారా రాజశేఖర్ ప్రభుత్వంలో మరి అప్పుడు చర్చ జరిగింది. ఆ విషయంపై మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా గతం హియరింగ్ జరిగిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి దాన్ని పరిశీలించి వెంటనే BCD నుంచి ఏకీకరించే జీవోని ఎమ్మటే కూడా ప్రదర్శించవలసిందిగా మరి ఆ రోజు ఆదేశించడం జరిగింది. అదే విషయంపై సదస్సు మరి చర్చించి మా యొక్క హక్కులను మరి సాధించడం కోసం ఈ యొక్క 26 తేదీన జరిగే విద్యావంతుల వేదికని అందరూ పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.